హాయ్ హలో అండి. నేను మీ శ్రావణ సంధ్యాని. నేనైతే టెంపుల్‌కైతే వచ్చేసానండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన కృష్ణా బ్యారేజీ అంటే మనం బెజవాడ అండి. మన కృష్ణా బ్యారేజీ డౌన్ దిగంగానే లెఫ్ట్ సైడ్ అండి మనకి లెఫ్ట్ సైడ్ లోపలికెళ్ళంగానే మనకి బాలాజీ టెంపుల్ అయితే ఉందండి. అక్కడికైతే మేము వచ్చేసాము. ఇక్కడ మనకి కొండపైకి తీసుకెళ్ళడానికైతే బస్సు అవైలబుల్ ఉందండి. కారు ఉన్న వాళ్ళు కారులో వెళ్ళిపోవచ్చు. అదే బైక్ ఉన్న వాళ్ళకి గానీ, ఆటో గానీ నాట్ అవైలబుల్ అండి. పైకెళ్ళలేరని చెప్పి ఆపేస్తున్నారు. ఇంకోటేంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ కొండపైకి వెళ్ళడానికి బస్సు అయితే గనక 5 సంవత్సరాల లోపు పిల్లలకైతే నా టికెట్లయితే తీసుకోరండి. 5 సంవత్సరాలు దాటిన పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే రాను పోను రూ. 30 అయితే ఛార్జెస్ తీసుకుంటున్నారండి. అలాగే కొండపైకి తీసుకొచ్చేస్తుంది. తీసుకొచ్చిన తర్వాత మనం ఫస్ట్ దిగంగానే ఫస్ట్ మనం వరాహి అమ్మవారిని అయితే దర్శించుకోవాలండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయితే గనక అప్పుడు అయ్యవారిని బాలాజీ స్వామిని అయితే మనం కలుసుకోవచ్చు. అక్కడ దర్శించుకొని చక్కగా అక్కడి నుంచి మనము ఇంకా ముందుకి వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే రాముల వారి టెంపుల్, అన్ని విగ్రహాలు అంతమంది దేవతలు కనబడతారండి. ఇంకొంచెం మనం ఇక్కడ వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం కొంచెం అమ్మవారికి దర్శనం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి గుడి వెనక్కి వస్తే గనక అక్కడ రాళ్ళతో పేర్చుతూ ఉంటారండి. ఏంటా అనుకుంటున్నారా? అదేనండి మన నమ్మకాలు ఉంటాయి కదండి. ఆ చిన్న చిన్న నమ్మకాలు నెరవేరాలని చెప్పి మనసులో అనుకున్నవి నెరవేరాలని మనం భక్తితో నమ్మకంతో రాళ్ళనైతే పేరుస్తామండి. ఆ మనసులో ఏదైతే అనుకుంటామో అది అనుకుంటూ మనం రాళ్ళని పేరుస్తే కనుక మనకి మంచిగా అవి నెరవేరుతాయి అని చెప్పి నమ్మకాలండి. మనందరికీ కూడా తెలిసిందే కదండి. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్రసాదాలు అవైలబుల్ కూడా ఉన్నాయండి. ప్రసాదాలు కూడా వచ్చేసరికి లడ్డు, పులిహార, వడలు 3 అమ్ముతున్నారండి చక్కగా. అది వచ్చేసరికి పేరు ఒక్కొక్కటి లడ్డు వచ్చేసరికి రూ. 30, పులిహార వచ్చేసరికి రూ. 20, వడ వచ్చేసరికి రూ. 30. ఇలా అయితే కనుక అమ్ముతున్నారండి. ఎవరికి నచ్చితే అది తీసుకోవచ్చండి. మరి గుడికి వచ్చినప్పుడు ప్రసాదం అయితే కంపల్సరీగా మనం తినాలి కదండి. అది తినకపోతే గుడికి వచ్చినట్టే మనకు అనిపించదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ముందుకి రాగానే ఇక్కడ బుక్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. బుక్స్ చక్కగా అమ్ముతున్నారు. మనకి ఏ దేవతల బుక్ కావాలి అంటే ఆ దేవతల బుక్, అలాగే కడియాలు, అలాగే తాయెత్తులు, అలా ప్రతి ఐటెం కూడా ఇక్కడ ఉన్నాయండి. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే మనం కొంచెం ముందుకి వెళితే కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. అమ్మవారి టెంపుల్ అయిన తర్వాత అప్పుడు మనం దర్శించుకున్న తర్వాత రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ స్వామి కూడా మనకు కనబడతారండి. అది కూడా చక్కగా చూసుకొని మనము చక్కగా దర్శించుకొని మనం ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు అక్కడికి చక్కగా అక్కడ చూస్తున్నారు కదండి. అక్కడ వాతావరణం మొత్తం ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో, అలాగే మనకి అక్కడి నుంచి చూస్తే మనకి కృష్ణా బ్యారేజీ కానీ లేకపోతే అక్కడ రైల్వే ట్రాక్ కానీ మొత్తం కనబడతాయి. ట్రైన్స్ వెళ్ళడాలు కానీ మొత్తం వారధి మొత్తం మనకు కనబడుతుందండి. అలాగే టోటల్ విజయవాడ మొత్తం మనకు కనబడుతుందండి. కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనము పైన అష్టలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానం లక్ష్మి అని లక్ష్మీదేవతి అమ్మవార్లు అయితే మనకి దర్శనమిస్తారండి. మనం అక్కడ ఉండి చక్కగా దర్శించుకొని చక్కగా కన్నులు కూడా చాలవండి మనకి ఆ భాగ్యం పొందాలి అంటే. ఏంటి అంటారా అందులో ప్రత్యేకత? నాకు ఈ కింద చూస్తున్న దానికన్నా నాకు పైన అమ్మవారి దగ్గర కూర్చుంటే నిజంగా మనకి అమ్మవారిలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా అనిపించిందండి నాకైతే కనుక. 1 సెకండ్ అక్కడి నుంచి రాబుద్ది కాలేదు నాకైతే. ఎందుకు అంటే ఆ అమ్మవారి వాతావరణం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం అక్కడ రావి చెట్టు గాలి చక్కగా అక్కడి నుంచి క్లైమేట్ మొత్తం కూడా చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మనకి ఎన్ని టెన్షన్స్ ఉండని, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండని మనం అక్కడికి వెళితే అసలు నిజంగా మొత్తం మర్చిపోయి ఆ గుడి ఆ వాతావరణానికి మనం ఇదైపోతాము, దాసోహంలాగా. చాలా బాగుందండి నాకైతే కనుక. ఇక్కడికి వచ్చేసరికి చక్కగా అదిగోండి పద్మావతి అమ్మవారు, అలా లక్ష్మీదేవి అమ్మవారు అలా కనబడతారండి. ఇంకా పైకి వెళ్ళేసరికి చెప్పాను కదండి, ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతలు అయితే మనకి ఎదురవుతారు చక్కగా. ఒకసారి అయితే కనుక మీరు విజిట్ చేయండి. తప్పనిసరిగా ఈ గుడిని అయితే విజిట్ చేసుకోండి. ఎందుకు అంటున్నారా? ఒక్కసారి మీరు చూస్తే తెలిసిన వాళ్ళకైతే ఓకేనండి. తెలియని వాళ్ళైతే కనుక ఎవరైనా తెలుసుకుంటారు.
చేసుకుంటారని చెప్తున్నాను. నాకైతే కనుక చాలా బాగా నచ్చింది ఈ గుడి కానీ, గుడిలో ఉన్న మొత్తం వాతావరణం కానీ చాలా బాగా నచ్చిందండి నాకు. ఇంకెక్కడ టెన్షన్స్ ఎన్ని ఉన్నా కూడా మనం కాసేపు మడుకు ప్రశాంతంగా ఉండొచ్చండి ఆ గుడిలో మడుకు. అదిగోండి పైకి వెళ్తున్నాము కదా. నాకు వీడియో స్లోగా పెట్టడానికైతే లాంగ్ బాగా ఉంది వీడియో అని చెప్పేసి నేను స్లో అయితే పెట్టేశాను. అక్కడ చూస్తున్నారు కదండి మనకి ఆ పైన మొత్తం కూడా మనకి ఇక్కడి నుంచి చూస్తే కనుక మొత్తం మన విజయవాడ మొత్తం కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. అదిగోండి కృష్ణా నది చక్కగా ఎంత క్లియర్గా ఎంత ప్రశాంతంగా ఎలా కనబడుతుంది అన్నది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ కడుతున్నారు గుడి. ఏంటా అనుకుంటే నేను వెళ్ళి అడిగానండి ఆ గుడి ఏం కడుతున్నారు అని. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెద్ద విగ్రహం అండి. అది ఎన్ని అడుగులు అన్నది నాకు అడగడం మర్చిపోయాను. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కడుతున్నారండి. చాలా బాగుంది, చాలా అడుగుల పెద్ద విగ్రహం అది, చాలా బాగుందండి. అది కూడా కట్టేసిన తర్వాత ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి గుడి అన్నది. ఒక్కసారి మీరు వీలు చూసుకొని టైం చూసుకొని ఈ ఖాళీలు ఉన్నప్పుడు అంతే, సెలవులు దొరికినప్పుడు లీవులు దొరికినప్పుడు ఎవరైనా సరే కంపల్సరిగా గుడికి వెళ్ళి విజిట్ చేసి ఎలా ఉంది అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని మీతో ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి పైన మనం అమ్మవారి గుడికి వెళ్ళేసరికి అదిగోండి పైన కూడా రాముల వారు సీతాదేవి అలా అదిగోండి అష్టలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అలా లక్ష్మీదేవతలు అయితే మనకి చక్కగా ప్రశాంతంగా నవ్వుతూ చిరునవ్వులతో అమ్మవారు మనల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి ఫ్రెండ్స్ తప్పనిసరిగా విజిట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. అలా అయితే కనుక నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చక్కగా నేనైతే కాస్త ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి కాసేపు మా పాపతో అయితే కూర్చుండిపోయానండి నేను. ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేసాము. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ముందు ఇక్కడ అన్నదానాలు కూడా పెట్టే అవకాశం ఉందంట ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి దర్శనం అవ్వంగానే బస్సు కూడా మనకి కొండపైకి వచ్చేస్తుంది. మళ్ళీ దర్శనం అవ్వంగానే చక్కగా మళ్ళీ మనల్ని కిందకి దింపేస్తుంది. వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ మన వెహికల్స్తో మనం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే ఇక్కడ ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ ఈ గుడి గురించి ఆంజనేయ స్వామి గుడి గురించి ఆ వాయిస్ మీకు క్లారిటీ ఉండదని చెప్పి నేనైతే ఈ వాయిస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.